చూస్తూ ఉండగానే 10th క్లాస్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి మాకు. తెలుగు ఇంకా హిందీ పేపర్ అంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఇంకా సెకండ్ లాంగ్వేజ్ పేపర్స్ అయితే చాలా ఈజీగా వచ్చినాయి గానీ అసలు కదా థర్డ్ లాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్‌తోనే స్టార్ట్ అయింది. ప్రైవేట్ స్కూల్స్‌లో అంటే ఇంగ్లీష్‌లో మాట్లాడడం, ఇంగ్లీష్ స్కిల్స్ అన్నీ మ్యాండేటరీగా ఉండేవి. కానీ మాది గవర్నమెంట్ స్కూల్ కావడం వల్ల కొంచెం ఇంగ్లీష్ మీద గ్రిప్ అయితే చాలా తక్కువనే చెప్పాలి. ముందు రాసిన 2 పేపర్ల కంటే ఇంగ్లీష్ పేపర్ చాలా టఫ్‌గా అనిపించింది మాకు. క్వెషన్ ఎటు తిరిగి ఎటు అడుగుతున్నారో అసలు ఆన్సర్ ఏం రాయాలో కూడా అర్థం కాలేదు ఒక్కోసారి అయితే. అంత టఫ్‌గా వచ్చింది ఇంగ్లీష్ పేపర్ అయితే. ఇంకా మ్యాథ్స్ పేపర్ విషయానికి వస్తే ఎగ్జామ్ అయితే మేము బాగా రాసాం అనుకున్నాం కానీ రిజల్ట్స్ వచ్చేదాకా తెలియలేదు అసలు పేపర్ మేము బాగా రాయలేదు అని. మిగతా సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్, సైన్స్, సోషల్ ఇవన్నీ కూడా చాలా బాగా రాసినాం. పేపర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. స్కూల్లో ప్రీ ఫైనల్ పెట్టినప్పుడు ఎగ్జామ్స్ కి వెళ్లే ముందు నాకు 10/10 అంటే 10 పాయింట్స్ జీపీఏ వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నేను ఎప్పుడైతే ఇంగ్లీష్ పేపర్ రాసినో నాకు ఇంకా హోప్స్ అయితే వదిలేసుకున్నాను అనమాట. 9+ వస్తాయి కానీ 10 పాయింట్స్ అయితే రావు అని. ఎందుకంటే నేను ఇంగ్లీష్ పేపర్ బాగా రాయలేదు. ఎగ్జామ్ సంగతి పక్కన పెడితే ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత పిల్లల్ని తీసుకెళ్ళడానికి పేరెంట్స్ అందరూ వస్తారు కదా. కానీ మాకు మాత్రం పేరెంట్స్ ఎవరు వచ్చేవాళ్ళు కాదు, మాకు మా ఫ్రెండ్స్ కి. ఎందుకంటే మా పేరెంట్స్ అందరూ కూడా పని చేసుకొని ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళకి ఒక్క రోజు పని డుమ్మా కొట్టేసినా రోజు గడవడం కష్టంగా ఉండేది కదా. సో అదైతే చూసి బాధ అనిపించేది. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.